కావాలి నీకు? ఎంకరేజ్ చేయరా. ఏది కావాలి? ఇది కావాలా? ఇది ఓపెన్ చేద్దామా? మొన్న ఆగో. ఇంకోసారి. ఓకే, ఇది విక్కీ. సో మున్ను మామలు అన్నమాట. బాగుంది, కొంచెం చిన్నగా అయింది, నాకు పట్టదు. ఇంకొంచెం నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు బిగ్ సైజ్ ఇవే. హలో, సో ఫైనల్లీ మా చిన్నోడి బర్త్డే అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తాను అనమాట. సో ఇంత లేట్గా ఎందుకంటే బర్త్డే అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటూనే ఉన్నాం, కానీ అస్సలు టైం కుదరట్లేదు, పిల్లలతో సరిపోతుంది నా షూట్స్. సో ఇలాగా ఇవాళ రేపు అనుకుంటూ ఉంటే సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను అనమాట. అన్నీ కూడా ఒక రూమ్లో పెట్టేశాము. ఇంకా పిల్లలకి అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఎక్సైటెడ్గా వాళ్ళు ఫీల్ అవుతారు. సో నిజంగా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు మస్తు మజా ఉంటుంది కదా, నాకైతే ఫుల్ కిక్ అనిపిస్తుంది. వాళ్ళ ఫేసెస్లో స్మైల్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. మా చిన్నోడు పడుకున్నాడు కాబట్టి వాళ్ళు లేచిన తర్వాత అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేశాము. సో ఒకదాన్ని అరేంజ్ చేసి పెట్టేసాము. వాళ్ళు ఇవ్వగానే ఇంకా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయితే చేసేయాలి. బట్ బిఫోర్ దాట్ సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో మనం స్పెషల్గా స్కిన్ కేర్ తీసుకుంటాం. బయటికి వెళ్ళేటప్పుడు అబ్బా ఎండలో స్కిన్ ట్యాన్ అయిపోతుందేమో, స్విమ్మింగ్కి వెళ్తున్నాం అంటే స్కిన్ ట్యాన్ అయిపోతుంది. సమ్మర్లో స్పెషల్ స్కిన్ కేర్ అంటే సన్ స్క్రీన్ మస్ట్. అది కూడా ఎవ్రీ 2 అవర్స్కి మనం ఈ సన్ స్క్రీన్ రీఅప్లై చేస్తూనే ఉండాలి. అమ్మో నా వల్ల కాదు ఈ రీఅప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఐ హేట్ ఇట్. అందుకే 6 hours వరకు లాంగ్ లాస్టింగ్ ఉండే సన్ స్క్రీన్ ఉంటే బాగుంటుంది కదా. సో చూస్తున్నాను కదా, ది డర్మాకోలో 1% హైలరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనమాట. ఇది SPF 50 PA++++ అనమాట. 3+ కంటే ఎక్కువ ఉంటే సో మనకి స్కిన్ అనేది మంచి ప్రొటెక్షన్ వస్తుంది. UVA UVB రేస్ నుంచి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఇది సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది. అలా అప్లై చేయగానే డీప్గా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. సో చూసారా, ఇంత అమౌంట్ తీసుకొని సో ఫేస్ అండ్ నెక్ మీద అంతా అప్లై చేసుకున్నాను. సో అప్లై చేసి మంచిగా ఇలా మసాజ్ ఇవ్వగానే సో త్వరగా అండ్ డీప్గా అబ్జార్బ్ అయిపోతుంది ఇది. అండ్ ఇందులో హైడ్రానిక్ ఉంది కాబట్టి సో ఇది స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ప్లంఫీగా ఉండేలాగా చేస్తుంది. అండ్ ఎక్కడా కూడా మీకు ఆ వైట్ ప్యాచ్ అనేది కూడా ఉండదు. అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే సో బయట ఎండలో వెళ్ళినా స్విమ్మింగ్కి వెళ్ళినా ఇది వాటర్ రెసిస్టెంట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కాబట్టి సో స్వెట్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ వైట్ కాస్ట్ అనేది బయటపడదు. సో ఇట్స్ వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ అనమాట. నేనైతే ఇది ది బెస్ట్ సన్ స్క్రీన్ అంటున్నాను, కానీ బెస్ట్ సన్ స్క్రీనా కాదా అని తెలుసుకోవాలి అంటే యూవీ స్టిక్కర్ టెస్ట్ చేయొచ్చు అనమాట. యూవీ స్టిక్కర్స్ మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇక్కడ నా దగ్గర లేవు కాబట్టి నేను వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ టెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్. ఎలా చేయాలి అని అంటే నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్లో హాఫ్ వాటర్ యాడ్ చేశాను అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సన్ స్క్రీన్ని యాడ్ చేస్తున్నాను. మంచిగా అది షేక్ చేస్తున్నాను, అంటే బాగా మిక్స్ అయ్యే విధంగా. ఈ ది డర్మాకో 1% హైలరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది సాలిడ్గానే ఉందనుకోండి. సో అప్పుడు ఇది ది బెస్ట్ సన్ స్క్రీన్. ఓకే, అంటే ఇది చాలా మంచిది అని. లేదు వాటర్లో మిక్స్ అయిపోయింది అని అంటే అది వాటర్ రెసిస్టెంట్ కాదు అని. చూసారా, అస్సలు మిక్స్ అవ్వలేదు. సో మీరు కూడా ఈ టెస్ట్ చేయండి. బయట సన్ స్క్రీన్ తీసుకొని ఈ సన్ స్క్రీన్తో టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను ది బెస్ట్ అని. 6 hours వరకు మనకి యూవీ రేస్ నుంచి మంచి ప్రొటెక్షన్ వస్తుంది. సో మీరు తీసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను, గో చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ అంతేకాకుండా ది డర్మాకోలో నాకు బాగా నచ్చే విషయం ఏంటి అంటే సో వీళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంటే భూమి ఫౌండేషన్ ద్వారా 15,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తున్నారు. సో నాకు అది బాగా నచ్చింది. సో అందుకే నేను అంటే మంచి విషయాలు ఏదైనా చేస్తే కూడా నాకు బాగా అనిపిస్తుంది. సో మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను, గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఇంకా లేట్ చేయకుండా మా వాడి గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం వాడు లేచిన తర్వాత. లెట్స్ గో. ఇది ఓపెన్ చేద్దామా, ఇది ఓపెన్ చేద్దామా? ఏది కావాలి నీకు? ఎంకరేజ్ చేయరా. ఏది కావాలి? ఇది కావాలా?
ఇది ఓపెన్ చేద్దామా, ఇది ఓపెన్ చేద్దామా, అది ఓపెన్ చేద్దామా? విచ్ వన్ డూ యూ వాంట్? అది ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ మనం చూసేస్తాం కదా, ఆల్రెడీ సగం చిరిగిపోయి. ఇది కావాలా? వాట్ డూ యూ వాంట్ బెటా? సో మా చిన్నోడి ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. 2 రోజులు అయింది, ఓపెన్ చేయలేదు, బిజీ. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, వెరీ ఎక్సైటెడ్ అని అంటున్నాడు. సో ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది ఫ్రమ్ అదోక్ష్ షైన్ అద్వైత్ అనమాట. సో మా కమ్యూనిటీలో అదోక్ష్ జున్ను ఫ్రెండ్. సో అదోక్ష్ ఏమి ఇచ్చాడు బెటా? వావ్, అదోక్ష్ నీకు ఇవ్వలేదు గిఫ్ట్, వాళ్ళ ఫ్రెండ్కే జున్నుకే ఇచ్చాడు గిఫ్ట్. ఇది వాటర్ వావ్ అంట, వాటర్ వావ్, సూపర్. సో ఇది వాటర్ పెయింట్ అనమాట, ఏమీ కాదు. ఓకే, ఇది నువ్వు ఇది ఆడుకుంటూ ఉండు, నేను బాక్స్ అన్బాక్సింగ్ చేసేస్తాను. ఓకే, నువ్వు పక్కన ఉండు చాలు, అంతే. ఓకే, ఇది ఎవరు ఇచ్చారు? డియర్ మున్ను, హ్యాపీ బర్త్డే ఫ్రమ్ జైత్ర, విల్లా నెంబర్ 1. ఓపెన్ చేద్దామా? విల్లా నెంబర్ 11. మున్ను ఆగు. ఏంటిది ఇది? ఏంటి పెంగ్వినా ఇది? పెంగ్వినా ఇది? బుజ్జి మున్ను పెంగ్విన్. ఇది మున్ను పెంగ్విన్. తీసుకో, ఇది తీసుకో సృజన. ఓకే, పవన్ వచ్చారా? మన యాక్సిస్ బ్యాంక్ పవన్ కలిసే వాళ్ళ చూసాను. మున్నుకి సో మెనీ టాయ్స్, ఎంత క్యూట్ ఉంది చూడు. మున్ను సీట్ చూడు, ఓ మున్ను చూడుగో. వావ్, బాగుంది కదా. సో అండ్ దిస్ గంగా ఆంటీ, కోమల్, చుట్కీ అండ్ రిషి, చింటూ చుట్కీ తరపు నుంచి అనమాట. క్యూట్, బాగుంది కదా. నీకు నచ్చిందా ఇది? డూ యూ లైక్ ఇట్? క్యూట్, బాగుంది కదా బుజ్జి? చాలా బాగుంది. వెరీ నైస్. ఫ్రమ్ కార్తికేయ. ముందు నుంచి కార్తికేయకి ఏం గిఫ్ట్ ఇచ్చింది? అమ్మా, ఇది కూడా జున్నుకే. సో రిమోట్ కంట్రోల్ స్టంట్ కార్ అనమాట ఇది. అని జున్నుకి వాడు ఆడుకోడా ఏంటి? ఇప్పుడే ఆడుకుంటాడా వాడు? ఆడుకుంటాడు చూడు, షార్ప్ వాడు. ప్రదీప్ సోమగాముల, మా కొలీగ్. ఓకే ఓకే. ఓరియో డబ్బులు పడాలి నీకు, డబ్బులు పడతా నీకు. సో దిస్ ఈజ్ ఆల్సో వెండీ. చిన్న క్యూట్ భలే ఉంది. ఎన్ని ఫ్రూట్స్ పేస్ట్ చేసినప్పుడు, ప్యూరీ చేసినప్పుడు తినిపించడానికి బాగుంటుంది కదా. మీ వాడిని వెండితో అనిపిస్తావా? అమ్మకి వాడు. అవును, మా వాడు సిల్వర్ స్పూన్ రా. మనం ఎలాగో సిల్వర్ స్పూన్లో పుట్టలేదు, కనీసం వీడనే సిల్వర్ స్పూన్ అని హ్యాపీ ఫీల్ అవుతున్నాను. టీ నేమ్ లేదు, సో సారీ. మనకి లోపల ఉంటుందేమో చూద్దాం, బయట అయితే నేమ్ లేదు. సో డెఫినెట్లీ బట్టలు. ఫైనల్ నీకు డ్రెస్ వచ్చిందిరా. అరే బాగున్నాయరా, బాగున్నాయి కలర్ కాంబినేషన్. అప్పుడే పెద్దోడు అయిపోయాడు చూడు. ఇది కూడా సస్పెండెడ్ డ్రెస్, నైస్, బాగుంది. ఇది చాలా బాగుంది. అలాగే ఈ డ్రెస్సెస్ కూడా వచ్చాయి. సో ఇది ఎవరు ఇచ్చారో కూడా తెలియట్లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. సో ఒక టీ షర్ట్ బాటమ్, అలాగే వీడికి నాప్కిన్స్ కూడా ఇచ్చారు, నైస్. అండ్ ఇది ఫ్రమ్, సో ఇది కూడా బట్టలు పెట్టారు, పేరు లేదు, పేర్లన్నీ పోయాయి. పాపం వాళ్ళు వీడియో చూసుకుంటే ఫీల్ అవుతారేమో మా పేర్లు లేదు. సో నీకు బట్టలు వచ్చాయి చూడు, జిడ్డు తండ్రి బట్టలు వచ్చాయి. బట్టలు వేసుకుందామా? కొత్త బట్టలు వేసుకుంటావా నువ్వు? కొత్త బట్టలు వేసుకుంటావా? కొత్త బట్టలు కావాలా నీకు? ఇది కావాలా? ఏది కావాలి నీకు? అండ్ ఇంకొక గిఫ్ట్ ఫ్రమ్ అదోక్ష్ అండ్ అద్వైత్. అది ఇందాక ఇచ్చిన జున్నుకి, ఇప్పుడు మున్నుకి. మున్నుకి అవునా? ఎందుకంటే వాళ్ళు కూడా ఇద్దరు కదా, సో వాళ్ళకి అర్థం అయిపోతుంది. ఒకరికి ఇస్తే ఇంకొకరికి డెఫినెట్లీ ఇవ్వాలని. మ్యూజిక్ వాళ్ళు, వాడు మ్యూజిక్, మళ్ళీ వాడికి మళ్ళీ మ్యూజిక్. డాక్టర్ టాటా
ఇలా మ్యూజిక్ రా మంచి తిరుగుతుంది. ఫోన్ కూడా బుజ్జి ఇది. అవును. హలో అంటాడు హ్యాండ్సెట్. వీడేం చేస్తున్నాడు చూడు, ఏం చేస్తున్నాడు వీడు, ఏం చేస్తున్నాడు. ఓపెన్ చేద్దాం రా, అన్నీ నీకేరా. ఆ వీడి కూడా ఓపెన్ చేసి ఇస్తాను. హలో హలో జున్ను, స్కూల్ అయిపోయిందా బేటా? ఇంకా ఉంది. తమ్ముడితో మాట్లాడతావా? ఇదో హలో ఇట్లా హలో హలో కూర్చొని విజయ్ గారు మన ఆంటీ. ఓకే, మా ఓనర్ ఆంటీ. ఇప్పుడు మేము విల్లాలో ఉంటున్నాం కదా, ఆ ఓనర్ ఆంటీ. ఇల్లు మాట మేము రెంట్. వెండి గ్లాసు. ఇంకా మా వాడంతా సిల్వర్ గ్లాస్లో పాలు, సిల్వర్ గిన్నెలో తినడము, సిల్వర్ స్పూన్తో తినడము. సో నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి విక్రమ్ అండ్ శ్రీవాణి గారు. టాయ్సేనా? సూపర్ అసలు. ఏరోప్లేన్. ఇంకోసారి నువ్వు వెళ్ళి ఆడుకోపోయి టాయ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి దిస్ ఇస్ ఫ్రమ్ వరుణ్ అండ్ దివ్య, మూమెంట్ మేకర్స్. బ్యూటిఫుల్, చాలా బాగుంది కదా. మూన్లైట్ మ్యానిక్వీన్స్. థ్యాంక్ యూ సో మచ్. పండక్కి డ్రెస్ కూడా అదేనమ్మా, ఉగాదికి అయిపోయింది. ఉంది ఉగాదికి మాకు అయిపోయింది. నీది అదే కలర్లో స్టిచ్ చేయిస్తాను. అంతే. దిస్ ఇస్ ఫ్రమ్ ఆర్నా, విలా నంబర్ 4 అనుకుంటా. 7 వావ్, బ్యూటిఫుల్. వీడికి ఇంకొక బండి వచ్చింది, సూపర్. అది పెట్టేసి కూర్చొని అంబులెన్స్. సో ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారు. ఇది మెహబూబ్ ఇచ్చాడు, ఇది రాజేష్, ఓకే, ఇది విక్కీ. సో మున్ను మామలు అనమాట. సో మున్ను మామలు ఏమి ఇచ్చారో చూద్దాం. So this is Mehboob, this is Rajesh. ఇద్దరు మామలు రింగులు ఇచ్చారు. బ్యూటిఫుల్, బాగున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అది వాడి పేరు చెప్పుకొని మన దగ్గర పెట్టుకునేది. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా. చూడు అబ్బా, ఇదే ఏదో పేపర్ పెట్టాలి. ఇది వాళ్ళ విక్కీ మామ చైన్ ఇచ్చాడు. చైన్ తో పాటు వాళ్ళ బావకి లవ్ లెటర్ ఏదో రాశాడు. ఏంట్రా ఒకటి అన్నా రెండు ఉన్నాయింది. హ్యాపీ బర్త్డే లిటిల్ రాక్ స్టార్, ఆల్వేస్ విత్ యూ, యువర్స్ విక్కీ మామ. ఇది ముందుకు రాశాడు. థ్యాంక్ యూ విక్కీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీ పర్సనల్ లెటర్ తర్వాత చదువుతావా, ఇప్పుడే చదువుతావా? మెసేజ్ బట్టి. హ్యాపీ బర్త్డే క్యూటెస్ట్ మున్ను బై క్యూటెస్ట్ దివ్యశ్రీ. అచ్చా, దివ్య అండ్ అలాగే విక్కీ ఇద్దరు కలిసి ఇచ్చారనమాట గిఫ్ట్. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ విక్కీ. లెటర్ అనగానే చాలా భయపడిపోయాను, ఏం రాసావా అని. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. బట్ మా మున్ను గారికి విషెస్ అనమాట. సూపర్. చైన్ ఇచ్చేది కలిసి. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఇది జాగ్రత్త, ఓకే. అండ్ అలాగే రీసెంట్గా మామ లిస్ట్లో ఇంకో మామ యాడ్ అయ్యాడు. ఆ మామ బిల్లు కూడా ఇచ్చాడు, ఒకవేళ నచ్చకపోతే మార్చుకోండి అని. థ్యాంక్ యూ. సో లాకెట్ ఎవరు చెప్పు? అనిల్ కుమార్ మాసాని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ మాసాని. బ్యూటిఫుల్, చాలా బాగుంది. నేను ఫోటోలో చూసి సూపర్ అని అనుకున్నాను. అంటే ఓపెన్ చేయకముందే మంచి మొబైల్లో చూపించేసారు, చాలా బాగుంది. ఇంత పెద్దది వాడు వేసుకోలేడు, నేను వేసేసుకుంటాను ఇది కదా. అబ్బాయి నన్ను వేసుకొని చెప్పచ్చు కదా. నీకుండే కొలిసే ఫస్ట్ నువ్వు వేసుకో, అది అల్మార్లో అలాగే ఉంది. సరే, ఓకే. థ్యాంక్ యూ మసాని, బాగుంది. మాకు బిల్ ఏం అవసరం లేదు.
అండ్ అలాగే ఇంకొక గోల్డ్ ఇది అదే నీ మర్దలు ఇచ్చింది. చాలా మరదలు జూమ్ ఒకటి మళ్ళీ చాలా మర్దలు చాలా మరదలు ఎవరు లాస్ట్ రీసెంట్ గా యాడ్ అయింది అక్క బావా అంటూ. మనసున్న మానస ఫ్రమ్ మలబార్. థ్యాంక్ యూ సో మచ్ మానస. బాగుంది, కొంచెం చిన్నగా అయింది, నాకు పట్టదు. ఇంకొంచెం నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు బిగ్ సైజ్ ఇదే. అక్క గిఫ్ట్స్ ముందుకి వాడికి బిగ్ అవుతుంది, నాకు చిన్నగా అవుతుంది. థ్యాంక్ యూ మానస. అండ్ అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాగ్తో పాటు చాక్లెట్స్ ఇచ్చారు, బోల్డ్ అన్ని చాక్లెట్స్. అబ్బా ఇవన్నీ బయట నుంచి వచ్చిన చాక్లెట్స్ అనుకుంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్. బేబీ షార్క్ బ్యాగ్ కూడా వచ్చింది మనకి. స్విమ్మింగ్ పూల్ పంపించినప్పుడు ఇందులో వాడి బట్టలు పంపించేయచ్చు. ఎస్. అండ్ అలాగే సో చాలామంది గిఫ్ట్స్ తీసుకురాలేరు కాబట్టి అలా గిఫ్ట్స్ ప్లేస్లో వాళ్ళ ప్రేమని ఇలా ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. విల్లా నెంబర్ 32, విల్లా నెంబర్ 14, విల్లా నెంబర్ 25 అండ్ ఇది పేరు లేదు. ఓకే. అండ్ ఇది మా బాబాయ్ అమర్నాథ్ బాబాయ్. అండ్ వెనిలా గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు రాకపోయినా కూడా మీ లవ్ని ఇలా పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు వచ్చింటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యింది కదా, ఇప్పుడు కూడా హ్యాపీ. విల్లా నంబర్ పోయిందంత. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. విల్లా నంబర్ 21 అనుకుంటా కదా. థ్యాంక్ యూ. అండ్ 33 విల్లా నంబర్ థ్యాంక్ యూ సో మచ్ దేవేందర్ రెడ్డి గారు. అండ్ విల్లా నంబర్ 13 సత్యం రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ మా ఇక్కడ ఉన్న విల్లా నెంబర్ 16 సమిత అండ్ సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. అమ్మో మా విల్లా దగ్గర అందరూ వచ్చేసారు. అబ్బా నేనైతే చాలా హ్యాపీ. మేము ఉంటున్న కమ్యూనిటీలో అందరు ఇంటికి వెళ్ళి చెప్పేసి వచ్చాము, వస్తారా రారా ఇట్లా ఉంది. బట్ అందరూ వచ్చారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రెండింటికి నేమ్స్ లేవు. అండ్ ఇది బాలరాజ్. మొలతాడు ఇచ్చారు. థ్యాంక్ యూ బాలరాజు. ఇంతకు ముందు కూడా వెండి మొలతాడు అసలు ఏం చేస్తా, ఈ మొలతాడు లేసేది లేదు పెట్టేది లేదు. బట్ వెండి కదా, దీంతో ఒక ఐటమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలాగే పెట్టేస్తున్నాను. అండ్ అలాగే ఫర్ ద మదర్ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ శ్వేత పీడి. నాకే గిఫ్ట్ అంతే కదా. నీకు ఫాదర్కి చూడు, ఇది కూడా నాకే. హ్యాపీ ఉమెన్స్ డే లాస్ట్ గారు శ్వేత పీవీఎస్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. అంటే హ్యాపీ బర్త్డే మదర్ ఎందుకు అంటే బేబీ పుట్టినప్పుడే మదర్ కూడా రీబర్త్ కదా బుజ్జి. సో అందుకని మదర్కి కూడా హ్యాపీ బర్త్డే చెప్పాలి, నేర్చుకో. ఫాదర్కి రీబర్త్ అప్పుడే కదా చెయ్యి, అప్పుడు రీబర్త్ ఉంటుంది నీకు. అమ్మో ఫెమినిజం ఏందిరా, కరెక్టే కదా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ నాకేరా. ఓకే, ఇప్పుడు నేను ఫేర్గా లేనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇదేంటి చెప్తాను, ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే శ్వేత. అన్నీ అమ్మాయిలకు సంబంధించినవే ఉంటాయి, నీకేం లేవు. ఎన్ని గిఫ్ట్ ఓపెన్ చేసినా ఇక్కడ నాకు పిల్లలకే. బాతింగ్ డిలైట్స్. ఓకేనా? ఓకే, దిస్ ఇస్ ఫర్ మీ. థ్యాంక్ యూ శ్వేత. విందాం, ఇది సాఫ్ట్వేర్ అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే టు అర్జున్ అండ్ ఆదిత్య. థ్యాంక్ యూ మాధురి. థ్యాంక్ యూ. వాయిస్ గుర్తుపెట్టా మాధురి ఎవరు గుర్తుపట్టారు? మాధురి సేమ్ ఇది ఉంది మాధురి, వాడికి బ్లూ కలర్.
బాగుంది. ఇదే బ్లూ కలర్ ఉందన్నమాట. వాడికి ట్రావెలింగ్లో చాలా హెల్ప్ అవుతుంది నాకు. సో ఇలా మనం సైడ్ పిల్లోస్ కూడా ఏం పెట్టకుండా దీని మీద తల పెట్టి పడుకోబెట్టేస్తే సో సైడ్కి ఇట్లా దొరలకుండా ఉంటారు. అండ్ వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా వెచ్చగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ. ఓకే, మా వాడికి ట్రావెలింగ్ ఒకటి అండ్ ఇంట్లో ఒకటి బాగుంటుంది. సో ఈ గిఫ్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే మున్ను, విష్ యూ అండ్ ఫ్యామిలీ, వీళ్ళ నంబర్ 18. విష్. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయొద్దు. ఓకే, సో మొత్తానికి 4 sets 5 sets ఉన్నాయి ఇలా. ఓకే, సో ఇదొక సెట్ అండ్ అలాగే ఇదొక సెట్, ఇది ఇది ఇది. సో మొత్తానికి 5 sets ఉన్నాయి. 5 in 1 అనమాట. ఓకే, మా చిన్నోడు ఆడుకోవడానికి ఇది, కాకపోతే మా పెద్దోడు కూడా ఆడుకుంటారు అండ్ విష్ వాళ్ళే వచ్చి ఆడుకుంటారు. నైస్, బాగుంది కదా ఇది. బాగుంది, చిన్నగా బుడ్డిగా దిస్ వన్ కదా. మనకి మంకీ ఉంది. సో బాగుంది, నైస్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రమ్ స్ట్రైకర్స్, సందీప్ అండ్ రాజేష్. బాగుంది కదా. సూపర్, అసలు ఎంత బాగుందో వినాయకుడు. థ్యాంక్ యూ సో మచ్. వినాయకుడు మాత్రం భలే ఉన్నాడు, సూపర్ అసలు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అండ్ రాజేష్. సో మచ్ రాజేష్ అండ్ సందీప్, చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే మున్ను ఫ్రమ్ సుజన, మా డిజైనర్. ఇప్పుడు ఇది ఆన్ చేస్తే ఇది వెళ్తుందా, మూవ్ అవుతుందా? వెళ్తుంది. జంప్ చేస్తుంది. ఓరియో ట్వింకిల్ చూడు ఎట్లా చూస్తున్నా. ఇంటి కొత్త కుక్క పిల్ల వచ్చిందని చూస్తున్నాయి ఓరియో ట్వింకిల్. तो మీ కొత్త పార్ట్నర్. వాడి బట్టకి అన్ని వీడి కదా, ఇంకా వాడి బట్టకి కూడా వాడికి కదా. ఇది మనం ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఓకే, చాలా బాగుంది. జంబో బాల్ ఫుడ్. థ్యాంక్ యూ అలేఖ్య. అమ్మా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది ఓపెన్ చేసేద్దాం. ఇది ఎవరు ఇచ్చారు? ఇది ఎవరు ఇచ్చారని మర్చిపోయాను. నా చేతికి ఇచ్చారు ఆ రోజు. అన్ని మంచిగా ఇచ్చారు, మనం ఏమో మొత్తానికి మర్చిపోయాం. ఈ ఫ్లవర్ని కట్ చేయనా? ఫ్లవర్ని. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరిచ్చారో వాళ్ళకి పేరు మిస్ అయిపోయింది. విలా నంబర్ 30. పేరు కనిపించదు. బాగుంది కదా.
స్కూల్ బస్ వచ్చేసింది. అప్పుడే స్కూల్ బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు. బ్యాటరీ వేయాలి. నైస్, చాలా బాగుంది. రైమ్స్ వస్తాయి, ఏబిసిలు వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. లెర్నింగ్ టాయ్. మంచి కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే మున్ను ఫ్రమ్ శ్రీధర్, విల్లా నంబర్ 31. ఫ్రెండ్స్. బాగుంది. ఇప్పుడే దాని మీద వీడు కూర్చొని డురు అని పోతాడా? బేబీ రైడర్ బాగుంది. సో బుడ్డిది వీడికి మంచిగా కూర్చొని వాడే తోసుకుంటూ వెళ్ళచ్చు కదా ఇది. ఓపెన్ చేద్దామా? బాగుంది. కరెక్ట్గా 18 months ప్లస్ అని అంటే ఇప్పుడు వాడికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడే కూర్చుంటున్నాడు. ఓకే, తర్వాతే ఓపెన్ చేద్దాంలే. అన్నీ ఒకేసారి ఇస్తే వాడికి కరెక్ట్గా బాగోదు. 10 రోజులకు ఒక టాయ్ ఇద్దాం, ఓకేనా? అప్పుడు మనకు కూడా ఒక 3 months ప్రశాంతంగా ఉంటుంది. వివాన్ విల్లా నంబర్ 28. మామూలు టాయ్స్ కాదు కదా, అన్ని డిఫరెంట్ టాయ్స్ భలే ఉన్నాయి. అన్ని బ్యాటరీ. ఈ బ్యాటరీ టాయ్స్ అంటే మా జున్నుగాడు ഒന്ന് బతకనిగాడు బ్యాటరీస్ని. వచ్చినావా? అప్పుడే వచ్చావా నువ్వు? ఇప్పుడు అసలు నీకు ఎన్ని టాయ్స్ వచ్చాయి చూసినావా? అది ఇది ఎవరితో నేను చూడలేదురా, మర్చిపోయా, పేరు కూడా లేదు. నన్ను నీ దగ్గర ఆల్రెడీ ఉంది ఇది టాయ్, డాన్సింగ్ క్యాక్టస్. డాన్సింగ్ క్యాక్టస్ నీకు అది కాదు, ఇది. వెయిట్, ఆగు. జంప్ చేస్తున్నారు ఇప్పుడు. అగో పడిపోయింది. లేదా వాడే పడేస్తున్నాడు. సో డాన్సింగ్ క్యాక్టస్ అన్నమాట. ఇది ఆల్రెడీ ఉంది వీడి దగ్గర, కానీ డాన్సింగ్ క్యాక్టసే కాదు మన మనం మాట్లాడుతుంది కూడా. ఇది సుష్మా అండ్ కిరణ్ గారు ఇచ్చారు, నేమ్ రాయలేదు, బట్ వాళ్ళు లాస్ట్ ఇచ్చారు కాబట్టి అలా వస్తుంది. ముందు బాయ్ బిట్టా, బజ్జుంటావా? ఏంటో కొడుకు తెలుగు టేబుల్ ఇచ్చారు. స్టడీ టేబుల్. ఎవరికి? ముందుకే. స్టడీ, ఈటింగ్, ప్లేయింగ్, రీడింగ్, రైటింగ్. దీనిలో రీడింగ్ రైటింగ్ కట్ చేసేయండి. ఈటింగ్ అండ్ ప్లేయింగ్ ఆ ముందుగాడికి. బాగుంది కదా టేబుల్? నైస్. థ్యాంక్ యూ రవి కిరణ్ సుష్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ ఈ గిఫ్ట్స్ అన్నమాట. సో అన్బాక్సింగ్ చేసేమో ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాము. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు సర్దుకోవడం. గిఫ్ట్ మర్చిపోయావు ఇది. ఓ థ్యాంక్ యూ శ్రద్ధ అండ్ విశ్వ, థ్యాంక్ యూ సో మచ్. అంటే విత్ సో మచ్ లవ్తో. సో ఈ బాక్స్ మీద హ్యాపీ బర్త్డే మోక్షధీరన్ అని వాడి ఫోటో, వాడి పిక్ పెట్టి, అండ్ ఫర్ అస్ హోమ్ మేడ్ కేక్. చూడండి, కేక్ శ్రద్ధనే ప్రిపేర్ చేసింది. సారీ శ్రద్ధ, బ్రేక్ అయిపోయింది గిఫ్ట్స్లో కలిసిపోయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ స్టేజ్ మీదే మా ముందుగా టేస్ట్ కూడా చేశాడు. అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా. అండ్ ఇవి నేను తినేస్తాను. కేక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ అండ్ విశ్వ. రయాన్ థ్యాంక్ యూ. వాళ్ళైతే ఫుల్ ఎక్సైటెడ్. సో ఇదండి మా గిఫ్ట్స్ అన్బాక్సింగ్. ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా కూడా నేను నార్మల్లీ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేయడం తప్ప ఇంకేమీ అన్బాక్సింగ్ చేయను.
సో ఈ బర్త్డే గిఫ్ట్స్కి వీడికి ఏమేమి వచ్చాయి ఏంటి అనేది ఆతృత అనమాట. ఎందుకంటే నేను ఇంకేం టాయ్స్ కొనాలి, అది అంతేగాని ఉన్నవి చాలా మళ్ళీ ఇప్పుడు నేను కొనను. ఒక 6 months వరకు అసలు నేను టాయ్సే కొనను. పక్క నీ మీద ప్రామిస్. ఓకే, బాయ్ గైస్, బాయ్. జున్నుని అడుగుతాడు సాయంత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో కొత్తగా అనిపించే టాయ్స్ కూడా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా వాడి బర్త్డే రోజు వచ్చి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.